హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హనీ హమ్ కిచెన్. మన ఇంటి మన రుచి. ఇవాల్టి రెసిపీ వచ్చేసి బగారా రైస్ అండి. ఇంట్లో ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు వెంటనే ఈజీగా అనేది ప్రిపేర్ చేసేయచ్చు. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? లెట్స్ స్టార్ట్. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒక బౌల్ తీసుకొని కొద్దిగా గీ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత బిర్యానీ మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. ఇందులో ఆకు, లవంగాలు, చెక్క, షాజీరా ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ యాడ్ చేసుకోవాలండి. ఇందులో పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకోవాలండి. ఇందులో బగారా రైస్కి పొడవుగా ఆనియన్స్ కట్ చేసుకుంటేనే బాగుంటుందండి, చిన్నగా కట్ చేసుకోవడానికన్నా. సో ఇవి కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలన్నమాట. సో ఇందులో పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇందులో సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇందులో 1 గ్లాస్ ఆఫ్ రైస్కి నేను 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. రైస్ అనేది ఒక 15 మినిట్స్ ముందు నానబెట్టుకున్నానండి. ఇక్కడ నేను మనకి రైస్ అనేది బాగా వస్తుందన్నమాట కొంచెం నానబెడితే, అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేదానికన్నా. సో ఇప్పుడు మూత పెట్టి వాటర్ అనేది బాగా మరిగించుకోవాలి. చూసారా వాటర్ అనేది ఎలా మరుగుతున్నాయో? ఈ స్టేజ్లో ఏంటంటే మనం ముందుగా రైస్ ఏదైతే నానబెట్టుకున్నామో అవి ఇందులో యాడ్ చేసుకోవాలండి. వన్స్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలండి. రైస్ అనేది మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. రైస్ అనేది బాగా కుక్ అవుతూ ఉండాలి. చూసారా ఇప్పుడు వాటర్ అనేది కొద్దిగా ఉంది కదా, ఈ స్టేజ్లో ఏం చేయాలంటే మనం మూత పెట్టేసి సిమ్లో దమ్ పెట్టేయాలండి. అప్పుడు ఆ వాటర్కి ఆవిరికి బాగా ఉడుకుతుందన్నమాట. సో చూసారా రైస్ అనేది ఎంత బాగా కుక్ అయిందో, పొడి పొడిలాడుతూ ఎంత బాగుందో. ఇది చికెన్ కర్రీ, మటన్ కర్రీ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందండి. ఇది ట్రై చేసి ఎలా ఉందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.